భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో 13 ఇళ్లు కూలిపోయాయి. వేర్వేరు ఘటనల్లో 5గురు మృతి చెందారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కుండపోత వర్షాలతో ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. భారీ వర్షాలుంటాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో కేవలం గంట వ్యవధిలో 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దాదాపు 10 విమానాలను దారి మళ్లించారు. పలు సర్వీసులను రద్దు చేశారు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో 3 నుంచి 4 అడుగుల మేర నీరు నిలిచింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అటుగా ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాబోయే 24 గంటల పాటు భారీ వర్షాలున్నాయన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఢిల్లీ శివారు ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. నోయిడాలోని పలు అండర్పాస్లు ఇప్పటికే పూర్తిగా మునిగిపోయాయి. దీంతో వాహనాలను అటుగా వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఇటీవల ఓల్డ్ రాజేంద్ర నగర్లో సెల్లార్లోకి వరద నీరు చేరి 3 మృతి చెందిన ఘటన నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. నోయిడాలోని పలు అండర్ పాస్లు ఇప్పటికే పూర్తిగా మునిగిపోయాయి. దీంతో వాహనాలను అటుగా వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఇటీవల ఓల్డ్ రాజేంద్ర నగర్లో సెల్లార్లోకి వరద నీరు చేరి 3 మృతి చెందిన ఘటన నేపథ్యంలో యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి వెంకటేష్. ఢిల్లీలో భారీ 2 చనిపోయారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేట్ పాఠశాలకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గత రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో భారీ వర్షం కురిసిన కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. అలాగే రోడ్లపైన భారీ ఎత్తున నీరు చేరింది. డ్రైన్లలోకి నీరు వెళ్లే అవకాశం లేకపోవడం, అలాగే పూర్తిగా సిల్ట్ నిండిపోవడంతో డ్రైనేజ్ వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. దాని ఫలితంగా చాలా సేపు రోడ్లపైన నీరు నిలిచిపోయి రోడ్లన్నీ కూడా కుంటలను తలపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వాహనదారులు అందరూ కూడా ఎక్కడైతే లో లెవెల్ రోడ్స్ ఉన్నాయో సో అక్కడ మొత్తం వాటిని వాహనాలను నియంత్రిస్తూ వేరే మార్గాల ద్వారా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు ఈ భారీ వర్షాల ఎఫెక్ట్ విమానాల రాకపోకలపైన కూడా పడింది. నిన్న రాత్రి దాదాపు 10 విమానాలను దారి మళ్లించారు. సమీపంలో ఉన్నటువంటి జైపూర్ ఎయిర్పోర్ట్ కు విమానాలను దారి మళ్లించినటువంటి పరిస్థితి. అలాగే వర్షాల కారణంగా అనేక చోట్ల రోడ్లపైన గోతులు ఏర్పడ్డాయి. వాహనదారులందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇటు ఎంపీస్ ఇళ్లు కానీ మిగిలినటువంటి చోట్లకు ఎవరైతే రోడ్డు కంటే కిందికి ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి పూర్తిగా నీళ్లు నిలిచిపోవడంతో అక్కడ ఆ ఇంట్లో నివసిస్తున్న వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.